గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అతి త్వరలో నిర్వహించబడుతున్నటువంటి నేపథ్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మన ఏకలవ్య విద్యార్థులందరూ కూడా 75కి 75 సాధించాలి అనే లక్ష్యంతో ప్రారంభించినటువంటి బ్రహ్మోస్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని ప్రత్యేకమైనటువంటి టాపిక్నే ఇవ్వడం జరిగింది. అందువలన ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి రీసెంట్గా వచ్చినటువంటి వేరు వేరే రిపోర్ట్స్ ఏంటంటే ఉన్నాయి, ఆ రిపోర్ట్స్ మీద ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మిత్రులారా, మీ అందరూ కూడా మీకు అందరికీ తెలుసు కదండి, అత్యంత వేగంగా వితిన్ 1 వీక్లోనే ఈ సిలబస్ మొత్తాన్ని వేగంగా కరెంట్ అఫైర్స్ అంతా కూడా చదువుకునే విధంగా జనవరి నుంచి 2025 జనవరి వరకు ఉన్నటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేడెక్స్ బుక్గా మన గాంధీవం యాప్లో పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా తీసుకోకపోతే తప్పనిసరిగా తీసుకోండి. వేగంగా దాన్ని ఫాస్ట్ రీడింగ్ కూడా మీకు అవకాశం ఉంటుంది. ఫాస్ట్ రీడింగ్ కూడా చేయండి, లేకపోతే మిస్ అవుతారు. దీనిలో మెయిన్ ఇంపార్టెంట్గా 50 టాపిక్స్ ఇచ్చాను నేను. ఆ 50 టాపిక్స్ మాత్రం డీటెయిల్గా చదవండి. ఆ తర్వాత మిగిలిన అంశాలని మీరు చదవండి. మీకు ఎవరికైనా సరే ఈ బుక్ తీసుకోవడంలో ఏమైనా సమస్య అయితే నాకు ఫోన్ చేయండి. 9949449941 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మేము కరెక్ట్ అనేటువంటి డైరెక్షన్ ఇస్తాను. మీరు ప్రింట్ తీసుకోవాలనుకున్నా సరే మీకు అవకాశం ఇస్తాను. లేదంటే ప్లేస్టోర్ నుంచి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ప్లేస్టోర్లో GANDEEVAM గాంధీవం అని ప్లేస్టోర్లో టైప్ చేస్తే మన గాంధీవం యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులో ఫ్రీగా లభ్యమవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ స్పేడెక్స్ బుక్ ఇలాంటివన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీరు తప్పనిసరిగా దీన్ని చదువుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తాం. వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి విశేషాలు ఏంటి అనే దాని గురించి మీకు వివరిస్తాను. అంటే దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక్కొక్కటి టాపిక్ చెప్తా. దీనిలో మొట్టమొదటి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మొట్టమొదటి ఏం చెప్దాం అనుకుంటానంటే, ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటంటే ది టోటల్ ఈ వేస్ట్ క్వాంటిటీ ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ అన్నమాట. ఈ టోటల్ ఈ వేస్ట్ క్వాంటిటీ మీద ఒక రిపోర్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ మధ్య రిలీజ్ చేయడం జరిగింది. అందువలన ఈ మధ్య అది రిలీజ్ అయింది కాబట్టి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ప్రత్యేకమైనటువంటి టాపిక్కే మన సిలబస్లో ఉంది కాబట్టి దీని మీద తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీకు అందరికీ తెలుసు కదండి. 4th యూనిట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం కింద ఇవ్వడం జరిగింది. అందువల్ల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. ఈ క్వశ్చన్స్లో ఈ వేస్ట్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్లాస్టిక్ వేస్ట్ గురించి అండ్ ఈ వేస్ట్ గురించి ఎక్కువ చర్చలు అవుతున్న నేపథ్యంలో ఈ వేస్ట్ గురించి, ప్లాస్టిక్ వేస్ట్ గురించి ఇప్పుడు కొన్ని వివరాలు మీకు అన్ని తెలియజేస్తాను. ఈ వేస్ట్ క్వాంటిటీ మీద వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రిపోర్ట్ ప్రకారం మన క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, భారత ఈ వేస్ట్ పెరుగుదల 2019-2020 నుంచి 2023-24 ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్ అంటే భారతదేశంలో ఈ వేస్ట్ అనేది ఎంత శాతం పెరుగుదల నమోదైనట్లుగా ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి రిపోర్ట్ తెలియజేస్తోంది అని అంటే 72.54% అండి. అంటే మనకి 2019-20 నుంచి 2023-24కి కేవలం ఈ సంవత్సరాల పీరియడ్లో 19-20 నుంచి 23-24కి ఈ వేస్ట్ యొక్క పెరుగుదల 72.54% మన భారతదేశంలో పెరిగిందని ఈ రిపోర్ట్లు తెలియజేయడం జరిగింది. అందువలన ఈ క్వశ్చన్ మనం జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇది పర్సంటేజ్ పరంగా. మరి క్వాంటిటీ పరంగా ఎంత పరిమాణంలో అభివృద్ధి చెందింది, ఎంత పరిమాణం ఉంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. దీని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే, 2019-20 సంవత్సరంలో భారతదేశంలో ఈ వేస్ట్ యొక్క పరిమాణం ఎంత అంటే అది 1.01 మిలియన్ మెట్రిక్ టన్స్. 1.01 మిలియన్ మెట్రిక్ టన్స్గా 2019-20లో భారతదేశంలో ఈ వేస్ట్ ఉండేదండి. అది 2023-24 నాటికి
2023-24 అంటే రీసెంట్ డేటా అనమాట. ఇది ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ 2023-24 నాటికి భారతదేశంలో ఈ వేస్ట్ యొక్క పరిమాణం ఎంతకు పెరిగింది అని అంటే 1.751 మిలియన్ మెట్రిక్ టన్నులు పెరిగిందటండి. ఓకేనండి, మీరు జాగ్రత్త గుర్తుంచుకోండి. 1920లో భారతదేశంలో ఈ వేస్ట్ పరిమాణం ఎంత ఉండేది అంటే 1.01 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉండేది. అది 2023-24 నాటికి 1.751 మిలియన్ మెట్రిక్ టన్స్ పెరిగింది. అంటే ఇది 72.54% పెరుగుదలకి నమోదయ్యింది అని ఈ రిపోర్ట్లో తెలియజేయడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన పాయింట్. దీని మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వేస్ట్ గురించి మరికొన్ని రకాల క్వశ్చన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ఇంకా ఈ వేస్ట్ మీద క్వశ్చన్స్ వస్తాయనంటే ఒకసారి చెప్తాను చూడండి. ఒక్కొక్క టాపిక్ గురించి మీకు వివరిస్తాను. ఈ టాపిక్లో ఈ వేస్ట్ గురించి వచ్చిన మరో క్వశ్చన్ ఏంటంటే ఈ వ్యర్థాల్లో లేదా ఈ వేస్ట్లో మానవుడు లేదా జంతువులు లేదా పర్యావరణం యొక్క ఆరోగ్యానికి విఘాతం కలిగించేటటువంటి ప్రమాదకరమైనటువంటి పదార్థాలు ఏంటి, క్రింది వాటిలో ఏవి అని అడుగుతాడు అనమాట. అంటే ది హజార్డస్ మెటీరియల్, ది హజార్డస్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఈ వేస్ట్ అనమాట. ఈ వేస్ట్లో ఉన్నటువంటి హజార్డస్ వేస్ట్ అంటే ప్రమాదకరమైనటువంటి వ్యర్థ పదార్థాలుగా ఏంటంటే ఉన్నాయంటే ఆర్సెనిక్, దానిలో ప్రమాదకరమైనది ఏంటంటే ఆర్సెనిక్, అలాగే క్యాడ్మియం, అలాగే లెడ్, అలాగే మెర్క్యూరీ. ఈ పదార్థాలు అనేవి ఆర్సెనిక్, కాడ్మియం, లెడ్, మెర్క్యూరీ. ఈ ప్రమాదకరమైనటువంటి హజార్డస్ మెటీరియల్ అనేవి ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్లో అత్యధికంగా ఉండడం జరిగింది. ఇవి చాలా ప్రమాదకరం అనేది ఈ మధ్యకాలంలో వెళ్ళినటువంటి రిపోర్ట్ల ప్రకారం. ఈ ఆర్సెనిక్, కాడ్మియము, లెడ్, మెర్క్యూరీ ఇవన్నీ మానవుని యొక్క నర్వస్ సిస్టమ్కి అలాగే మిగిలినటువంటి డిఫరెంట్ సిస్టమ్స్ అన్నిటికి కూడా చాలా ప్రమాదకరమని ఈ రిపోర్ట్లో పేర్కోవడం జరిగిందనమాట. అలాగే దీనిలోని ఇంకో విధమైనటువంటి విషయం కూడా మనం చెప్తాం. అదేంటంటే దేశంలో అంటే మన దేశంలో ఈ వేస్ట్ అంటే ఈ వ్యర్థాల నిర్వహణ, నియంత్రణ వీటి కోసం భారత ప్రభుత్వం కొన్ని నియమాలు, రూల్స్ను విడుదల చేసింది ఈ మధ్యకాలంలో. కొన్ని రూల్స్ అనమాట. అంటే ఈ వేస్ట్ల యొక్క మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్. ఈ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ కోసం ప్రత్యేకమైనటువంటి రూల్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఆ రూల్స్ పేరేంటి అనే క్వశ్చన్ రావచ్చు. అది ఏంటంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 అనే పేరుతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ వేస్ట్లు అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ల యొక్క నిర్వహణ మరియు నియంత్రణ కోసం ప్రత్యేకమైనటువంటి నిబంధనలు అంటే రూల్స్ని తీసుకురావడం జరిగింది అన్నమాట. దాని పేరు చూడండి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022. ఓకే, అయితే దేశంలో ఈ వ్యర్థాల యొక్క నిర్వహణ నియంత్రణ కొరకు రూపొందించినటువంటి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 అనేవి ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది అనే ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనం రీసెంట్గా ఉన్నటువంటి ఈ వేస్ట్ గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 అనేవి అమల్లోనికి రావడం జరిగింది. ఓకే, ఈ పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలాగే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 ప్రకారం ఈ వేస్ట్ యొక్క సేకరణ, రీసైక్లింగ్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ అనమాట. ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేశారు. ఆ ఫ్రేమ్వర్క్ దేనికేనంటే ఈ వేస్ట్ని నిర్వహించడం మరియు నియంత్రించడం, వీటి కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ఫ్రేమ్వర్క్ ఏంటి అని అంటే ఆ ఫ్రేమ్వర్క్ ఏమని పిలుస్తారంటే ఈపీఆర్ అని పిలుస్తారు. ఈపీఆర్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని ఈపీఆర్ అని పిలుస్తారనమాట. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఈ విధంగా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనే దాన్ని ఈపీఆర్ అనేటటువంటి ఒక ఫ్రేమ్వర్క్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రూపొందించారు. ఇది దేనికోసం ఏర్పాటు చేశారంటే సాలిడ్ వేస్ట్ ఉంది కదండి, అంటే ఘన వ్యర్థ పదార్థాలు లేకపోతే ఈ వేస్ట్, ఘన వ్యర్థ పదార్థాల్లో ఈ వేస్ట్ అనమాట. ఆ ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలని
నిర్వహించడం, నియంత్రించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఫ్రేమ్వర్క్కి ఈపీఆర్, దాన్ని ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని పిలుస్తారనమాట. ఇది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్. అంతేకాకుండా సాధారణంగా సాలిడ్ వేస్ట్ అన్నప్పుడు అంటే సాలిడ్ వేస్ట్ యొక్క మేనేజ్మెంట్ ఆర్ కంట్రోల్, ఈ మేనేజ్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఒక పదం వస్తుంది. ఆ పదం గురించి ఇప్పుడు నేను చెప్తాను. అదేంటంటే దాని మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే వ్యర్థాల నిర్వహణలో పాటించే 3 ప్రధాన సూత్రాలు అని వీటిని అంటారు. 3 ఇంపార్టెంట్ రూల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ వేస్ట్, సాలిడ్ వేస్ట్. అంటే ఈ సాలిడ్ వేస్ట్ని వేస్ట్ మేనేజ్మెంట్లో పాటించేటటువంటి 3 ప్రధానమైనటువంటి రూల్స్ లేదా ప్రధాన సూత్రాలు. ఆ సూత్రాలు ఏమని పిలుస్తారంటే 3 R's అని పిలుస్తారు. 3 R's. 3 R's అంటే ఏంటంటే RRR. ఈ 3 R's అని పిలుస్తూ ఉంటారు. ఈ 3 R's అంటే ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్ గురించి మాట్లాడుకున్నాం అంటే తప్పనిసరిగా ఈ 3 R's గురించి మాట్లాడుకోవాలి. ఈ 3 R'ల్లో RRR కదండి. ఈ 3 R'స్ని ఏ విధంగా చెప్తూ ఉంటారంటే ఫస్ట్ R'ని ఏమంటారంటే రెడ్యూస్ అంటే తగ్గించడము. మరో R ఏంటంటే రీయూజ్, తిరిగి వినియోగించడం, ఆ వ్యర్థాన్ని తిరిగి వినియోగించడం. అలాగే మూడో R ఏంటంటే రీసైకిల్. ఈ రీసైకిల్ ద్వారా ఈ పాత వ్యర్థ పదార్థాల నుంచి కొత్త వస్తువుల్ని తయారు చేయడం అనమాట. ఈ విధంగా ఈ మూడింటిని కలిపి 3R రూల్ అంటారు అనమాట. ఈ సాలిడ్ వేస్ట్లో సాధారణంగా ఉపయోగించే 3R ప్రిన్సిపల్ అంటారు. ఈ 3R ప్రిన్సిపల్లో 3 R's ఏంటంటే ఒకటో R ఏంటంటే రెడ్యూస్, రెండో R పేరు రీయూజ్, మూడో R పేరు రీసైకిల్. ఈ 3 R'ని ఉపయోగిస్తుంటారు. దీని మీద క్వశ్చన్లు ఎక్కువ వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో వ్యర్థాల నిర్వహణ కోసమని ప్రత్యేకంగా 3R అనేది చాలా కాలం నుంచి ఉన్నటువంటి ప్రిన్సిపల్. కానీ ఈ మధ్యకాలంలో ఈ వ్యర్థాల నిర్వహణలో 5R ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారండి. 5R ప్రిన్సిపల్. మామూలుగా 3R ప్రిన్సిపల్ గురించి సాధారణంగా ఇప్పుడు దాకా ఉన్నదే, కానీ ఇప్పుడు 5R ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ 5R's గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే వ్యర్థాల నిర్వహణలో పాటించే 5 ప్రధాన సూత్రాలైనటువంటి RRRRR అంటే 5R's అంటే ఏంటి? ఈ 5 R'ల గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఆ 5R's అంటే ఏంటంటే ఫస్ట్ R అంటే రెడ్యూస్. మనం ఆల్రెడీ 3Rలో ఉన్నట్టుగానే రెడ్యూస్ అనేది ఫస్ట్ 5R సూత్రంలో కూడా R అంటే రెడ్యూస్. ఓకే, రెడ్యూస్ అంటే తగ్గించడం. అంటే మనం ఉపయోగిస్తున్నప్పుడే వ్యర్థాలను వచ్చే విధంగా చేయకుండా వాటిని తగ్గించడం అనేదాన్ని ఫస్ట్ R అని పిలుస్తారనమాట. ఓకే, రెడ్యూస్. అలా కాకుండా ఇంకొక R కూడా ఉంది. ఆ R అంటే అర్థం ఏంటి అని అంటే రిఫ్యూజ్ అంటే ఏదైతే పర్యావరణానికి ప్రమాదకరమైనటువంటి వస్తువులు ఉన్నాయో దాని వినియోగాన్ని రిఫ్యూజ్ చేయడం అంటే తిరస్కరించడం అనమాట, నిరాకరించడం. దాన్ని రిఫ్యూజ్ అని పిలుస్తారు. ఈ విధంగా ఒకటి రెడ్యూస్, ఇంకోటి రిఫ్యూజ్. మూడోది ఏంటంటే రీయూజ్. ఇంకో R పేరు ఏం పేరంటే రీయూజ్. అంటే ఎప్పుడైనా మనం ఒక వ్యర్థాన్ని తయారు చేసామంటే ఆ వ్యర్థాన్ని మళ్ళీ ఉపయోగించే విధంగా చేసుకోవాలంటే ఒక్కసారి మాత్రమే వినియోగించకుండా దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఉపయోగిస్తూ ఉంటే దాన్ని పూర్తిగా ఆప్టిమమ్ లెవెల్ వరకు దాన్ని వినియోగించుకోవాలన్నమాట. దాన్ని రీయూజ్ అంటారు. ఇంకొక R ఏంటి అని అంటే నెక్స్ట్ ఫోర్త్ R ఏంటి అంటే రీపర్పస్ అంటారు. రీపర్పస్ అంటే అర్థం ఏంటంటే వ్యర్థాలని వేరొక విధంగా వినియోగించుకోవడం. సాధారణంగా డైరెక్ట్గా వినియోగించడాన్ని రెండోసారి వినియోగిస్తే దాన్ని రీయూజ్ అంటాం. అలా కాకుండా అదే వ్యర్థాన్ని అదే పని కాకుండా వేరే పని కోసం ఉపయోగిస్తుంటే దాన్ని రీపర్పస్ అంటారు అనమాట. దాన్ని ఇంకొక 4th R అని పిలుస్తారు. నెక్స్ట్ 5th R, 4వ R ఏంటంటే రీసైకిల్. ఓకే, ఆల్రెడీ 3Rలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా R అంటే రీసైకిల్ అనమాట. ఈ విధంగా ఈ 5R ప్రిన్సిపల్ కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 3R ప్రిన్సిపల్ ఎంత ఇంపార్టెంటో 5R ప్రిన్సిపల్ కూడా అంత ఇంపార్టెంట్. 5R ప్రిన్సిపల్లో మొదటి R ఏంటండి రెడ్యూస్, రెండో R రిఫ్యూజ్, మూడో R రీయూజ్, 4వ R రీపర్పస్, 5వ R రీసైకిల్. ఈ విధంగా 5R ప్రిన్సిపల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇప్పుడు రీసెంట్ గురించి ఒక విషయాన్ని మీకు చెప్తాను. అదేంటంటే ఉత్పత్తి చేయబడినటువంటి మొత్తం ఈ వ్యర్థాల్లో రీసైకిల్ చేయడం కోసం వినియోగించినటువంటి వ్యర్థాల శాతం అనేది ఎంతకు పెరిగిందని ఈ మధ్యకాలంలో
ఈ కొత్త రిపోర్ట్ ఇప్పుడు చెప్పాను కదండి, ఈ వేస్ట్ మీద వచ్చినటువంటి రిపోర్ట్ అని చెప్పాను కదండి, ఆ రిపోర్ట్ తెలియజేసింది అనే ప్రశ్న వస్తుంది అనమాట. అంటే భారతదేశంలో ఒకసారి మళ్ళీ క్లారిటీగా చెప్తాను చూడండి ఆ క్వశ్చన్. భారతదేశంలో 2019-20 నాటి ఈ వేస్ట్లకి ఈ వేస్ట్, 2023-24 నాటి ఈ వేస్ట్, దీనిలో పెరుగుదల నమోదైందని చెప్పాను కదండి. ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, దేశంలో ఉత్పత్తి చేయబడినటువంటి మొత్తం ఈ వ్యర్థాల్లో రీసైకిల్ చేయడానికి వినియోగించబడినటువంటి వ్యర్థాల శాతం, అంటే ఏదైతే ఉత్పత్తి చేసామో ఈ వేస్ట్ని దీన్ని యూజ్ చేసేవాళ్ళం, రీసైకిల్ చేసేవాళ్ళం అనమాట. ఆ రీసైకిల్ చేయడం అనేది 2019-20లో మొత్తం ఉత్పత్తి అయినటువంటి ఈ వేస్ట్లో 22%ని మనం మళ్ళీ రీయూజ్ చేసామట, అంటే రీసైకిల్ చేసాం అనమాట. రీయూజ్ కాకుండా రీసైకిల్ చేయడం జరిగింది 22%ని. అదే 2023-24 వచ్చేటప్పటికి ఈ ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఈ వేస్ట్లో ఎంత శాతాన్ని రీసైకిల్ చేయడం జరిగింది అని అంటే 57% అట. 57% రీసైకిల్ చేయడం జరిగిందట. ఆ విధంగా మొత్తం మీద చాలా ఎక్కువగా రీసైకిల్ చేస్తున్నాం. కానీ ఇంకా మిగిలిపోయినటువంటిది ఉంది చూడండి, 57% మాత్రమే మనం రీసైకిల్ చేస్తున్నాం 100%లో. మిగిలిపోయింది ఎంత? 43%. దీని మీద ఎప్పుడు క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే ఆ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, 2023-24లో దేశంలో ఉత్పత్తి చేయబడినటువంటి మొత్తం ఈ వ్యర్థాల్లో ఎంత శాతం వ్యర్థాలు నిర్వహణ లేకుండా విడిచిపెట్టబడుతున్నాయి అని అంటే 43%ని విడిచిపెట్టబడుతున్నాయి ప్రకృతిలో. ఓకే, కేవలం 57% మాత్రమే మళ్ళీ రీసైకిల్ చేస్తున్నాం ఈ వ్యర్థాల్లో, మిగిలిన 43% కూడా ప్రకృతిలో విడిచిపెట్టేస్తున్నాం. దానివల్ల ప్రమాదం కలుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకో ప్రశ్న చెప్తా దీనికి సంబంధించి. అదేంటంటే 2023-24లో దేశంలో ఉత్పత్తి చేయబడినటువంటి మొత్తం ఈ వ్యర్థాల్లో ఎంత పరిమాణంలో వ్యర్థాలు నిర్వహణ లేకుండా విడిచిపెట్టబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పాను మీకు. ఏంటి? 2023-24లో ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఈ వేస్ట్లో 57% రీసైక్లింగ్ చేస్తున్నాం, 43%ని విడిచిపెట్టేస్తున్నాం అంటున్నాం. ఈ 43%ని ప్రకృతిలో విడిచిపెట్టాం కదండి. ఈ ప్రకృతిలో విడిచిపెట్టినటువంటి ఈ 43% యొక్క పరిమాణం ఎంత పరిమాణంలో ఈ వేస్ట్ని ప్రకృతిలో వ్యర్థంగా విడిచిపెడుతున్నాము అనే క్వశ్చన్ రావచ్చు. అది ఎంత అంటే 9,90,000 టన్నులు. ఓకే, 9,90,000 టన్నుల ఈ వేస్ట్ని మనం ప్రకృతిలో విడిచిపెట్టేస్తున్నాం. అది ఎంత అంటే 43% ఆఫ్ టోటల్ ఈ వేస్ట్ ఇది ఇండియా అనమాట. ఇన్ ఇండియా, మన ఇండియాలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం ఈ వేస్ట్లో 43% ప్రకృతిలో విడిచిపెట్టేసాం, దాన్ని ట్రీట్మెంట్ చేయకుండా. దాని యొక్క పరిమాణం ఎంత అంటే 9,90,000 టన్నుల ఈ వేస్ట్ని విడిచిపెట్టడం జరిగింది. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్. మనం ఆల్రెడీ చెప్పాను కదండి, 23-24లో ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఈ వేస్ట్ల పరిమాణం ఎంత అని చెప్పాను? 1.751 మిలియన్ మెట్రిక్ టన్స్ చెప్పాను కదండి. మిలియన్ అంటే 10 lakhs. ఈ విధంగా ఉత్పత్తి అయినటువంటి 1.751 మిలియన్ మెట్రిక్ టన్నుల్లో ప్రకృతిలో విడిచిపెడుతుంది ఎంత అంటే 9,90,000 టన్నులు అనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక ప్రధాన అంశం. ఇంకో ప్రధాన అంశం చెప్తాను. ఈ మధ్య మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనే దాన్ని తీసుకొచ్చారండి. ప్లాస్టిక్ని మనం తెలుసు కదండి, ఈ వేస్ట్లు అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటి వ్యర్థ పదార్థాలు ఏవి అంటే ఈ వేస్ట్లు. దాని తర్వాత ప్రకృతి ప్రమాదకరంగా తయారైంది ఏది అంటే ప్లాస్టిక్ వేస్ట్. అందువల్ల ఈ రెండింటి మీద తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చి తీరుతుంది అనమాట. ఈ వేస్ట్ మీద క్వశ్చన్ వస్తుంది, అలా ప్లాస్టిక్ వేస్ట్ మీద కూడా వస్తుంది. ఇప్పుడు మనకి ఈ వేస్ట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, రీసెంట్ రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ దీని గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు 2024 అనే దాన్ని తీసుకొచ్చింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024. ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024 అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రీసెంట్గా తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ దీని మీద క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఈ రూల్స్ మీద అనే విషయం చెప్తాను మీకు. చూడండి, ఏ లక్ష్యంతో, వాట్ ఈస్ ద టార్గెట్ ఏంటి, లక్ష్యం ఏంటి, దీనికి ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024ని
కేంద్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతో తీసుకొచ్చింది అనే ప్రశ్న రావచ్చు. అది ఏంటి అని అంటే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్గా పేర్కొబడేటటువంటి ప్లాస్టిక్ ఉత్పత్తుల యొక్క తయారీని మరింత కఠినతరం చేయాలనే లక్ష్యంతో ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024ని రూపొందించడం జరిగిందనమాట. అమలు చేయడానికి తీసుకురావడం జరిగింది. చూడండి, బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. చూడండి, మనం రెండు పదాలు ఇప్పుడు చెప్పుకున్నాం, బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్. నాన్ బయోడిగ్రేడబుల్ ఈ రెండు పదాల యొక్క డిఫరెన్స్ ఏంటో మీకు చెప్తాను. బయో అంటే లైఫ్ అని అర్థం, లైఫ్, బయాలజీ అంటాం. ది స్టడీ ఆఫ్ లైఫ్ ఈస్ కాల్డ్ ఎస్ బయాలజీ, అండ్ ది బయాలజీ కంటైన్స్ two types. Those are the botany and zoology. Botany means the study of plants and zoology means ది స్టడీ ఆఫ్ యానిమల్స్. ఈ విధంగా రెండింటిని బాటనీ అండ్ జువాలజీ అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని కలిపి బయాలజీ అంటారు. ది స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఈస్ కాల్డ్ ఎస్ బయాలజీ. ఇక్కడ బయోస్ అంటే లైఫ్ అని అర్థం. ఈ విధంగా లైఫ్ అంటే ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో ఆ సూక్ష్మజీవుల వలన డిగ్రేడబుల్ అంటే విఘటనం చెందించగలిగేటటువంటి వాటిని బయోడిగ్రేడబుల్ అని పిలుస్తారు అనమాట. ఓకే, బయోడిగ్రేడబుల్ అంటే బయోడిగ్రేడ్ చేయగలిగినవి. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే బయోడిగ్రేడబుల్ అవ్వదు, అంటే ప్రకృతిలో కలిసిపోదన్నమాట. ఆ విధంగా ఈ వేస్ట్ అనేవి బయోడిగ్రేడబుల్ అని, నాన్ బయోడిగ్రేడబుల్ అని రెండు రకాలుగా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024 ప్రకారం ఈ ప్లాస్టిక్స్ ఉన్నాయి కదండి, ఆ ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీని మరింత కఠినతరం చేయాలి, మరిన్ని నిబంధనలు పెట్టాలి అనే ఉద్దేశంతో, ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ రూల్స్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇది దీని మీద వచ్చేటటువంటి అవకాశం ఉండే క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ దీని మీదే, ఈ రూల్స్ మీదే మరో క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే ఇటీవల విడుదల చేయబడినటువంటి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024 ప్రకారం బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్గా గుర్తింపు లభించడానికి ఏ విధమైన నిబంధనలు ఉత్పత్తి సంస్థలు పాటించాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లాస్టిక్ని ఈజీగా ప్రకృతిలో కలిసిపోతుంది అంటే ఆ ప్లాస్టిక్ని ఏమని పిలుస్తారంటే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అంటారు. అదే ప్లాస్టిక్ ప్రకృతిలో కలవదంటే దాన్ని నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అంటారు. ఈ మధ్యకాలంలో తప్పుడు విధానాల ద్వారా సులువుగా బయోడిగ్రేడబుల్ అనేస్తున్నారు. ప్లాస్టిక్ని ఉపయోగించి దాన్ని బయోడిగ్రేడబుల్ అనేస్తే రూల్స్ వర్తించట్లేదు. అందువలన ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్గా రావాలి అని అంటే దానికి కఠినమైనటువంటి నిబంధనల్ని ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024లో అమలు పరచడం జరిగిందనమాట. అయితే ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్గా రావాలి అంటే అది ఎటువంటి నిబంధనలు పాటించాలని ఉత్పత్తి సంస్థల కోసం ఈ రూల్ పెట్టింది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సహజంగా జీవ విఘటనం చెందబడడం మాత్రమే కాకుండా ఆ ఉత్పత్తి వలన ఏ విధమైన మైక్రో ప్లాస్టిక్ అణువులు మిగిలిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓ ప్లాస్టిక్ కవర్ ఉందంటే ముక్కలు అయిపోయింది కాబట్టి అది బయోడిగ్రేడబుల్ అంటున్నారు. అలా కాకుండా ముక్కలు అయిపోయినా అది మైక్రో ప్లాస్టిక్గా మిగిలిపోతుంది. ఆ మైక్రో ప్లాస్టిక్ నాన్ బయోడిగ్రేడబుల్ అనమాట. అందువల్ల ఆ విధంగా కాకుండా మైక్రో ప్లాస్టిక్గా కూడా మిగిలిపోకుండా అది పూర్తిగా ప్రకృతిలో కలిసిపోవాలి. అలా అయితేనే దాన్ని బయోడిగ్రేడబుల్ అనేటటువంటి స్టాంప్ ఇస్తారు, హోదా ఇస్తారు, లేకపోతే ఇవ్వకూడదు అని ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024 అనేది పేర్కొంటుందన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక ప్లాస్టిక్ పదార్థాన్ని జీవ విచ్ఛిత్తి చెందే పదార్థం అంటే బయోడిగ్రేడబుల్ అనే దాని తెలుగులో ఏమంటారంటే జీవ విచ్ఛిత్తి చెందే పదార్థము అంటారు. ఆ బయోడిగ్రేడబుల్ అనే ఒక సర్టిఫికేట్ని ఇవ్వాలి అంటే ఒక ప్లాస్టిక్కి ఎవరిస్తారు, ఆ ఇచ్చే సంస్థ పేరేంటి అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ సంస్థ పేరు ఏంటి అంటే సిపిసిబి. సిపిసిబి అంటే అర్థం ఏంటంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఆ ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్లా నాన్ బయోడిగ్రేడబుల్లా అనేటటువంటి ఆ హోదాని, ఆ సర్టిఫికేట్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రత్యేకంగా దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఎవరైనా సరే చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే ఫాస్ట్ రీడింగ్లో కరెంట్ అఫైర్స్ని తప్పనిసరిగా మీరు చదవండి. ఓన్లీ స్టాక్ ఒకటే చదివితే మీకు మార్కులు రావు. తప్పనిసరిగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జామ్లో, మన ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఉంటాయి. అందులో తప్పనిసరిగా ఫాస్ట్ రీడింగ్లో ఒక్కసారి ఈ క్వశ్చన్స్ చదవండి. దానికోసం 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఉన్నటువంటి మొత్తం అన్ని అంశాలకు సంబంధించి 5 యూనిట్లకు సంబంధించినటువంటి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా గాంధీయం యాప్లో ఈ స్పేడెక్స్ బుక్గా
2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేడెక్స్ అనే బుక్గా దానిలో పెట్టడం జరిగింది. ఎవరికైనా ఈ బుక్ ఏదైనా సమస్య మీకు డౌన్లోడ్ చేసుకోవడంలో సమస్య వస్తే 9949449941కి కాల్ చేయండి. గాంధీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గాంధీ యాప్ని దీని డిస్క్రిప్షన్లో లింక్లో కూడా నేను ఇచ్చాను. ఆ లింక్లో దాని లింక్ని క్లిక్ చేసుకొని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఈ స్పేడెక్స్ బుక్ చదవకపోతే మీరు మార్కులు కోల్పోతారు. నేను ఇచ్చినటువంటి 50 అంశాలు కూడా ఈ బుక్లోని కూడా ఉంటాయి. తప్పనిసరిగా అవన్నీ చదివిన తర్వాత ఇంకో దానిలోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మరి ఇంకో టాపిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే దీనిలోనే ప్రత్యేకంగా దీనిలోనే ఇంకొక టాపిక్ గురించి కూడా చెప్తాను. అదేంటంటే ఈ మధ్య మన ఇండియాకి చెందినటువంటి ఒక సంస్థ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఉంటుంది కదండి. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. ఆ గ్రీన్ క్లైమేట్ ఫండ్ యొక్క ఆ గ్రాంట్ని మన ఇండియా సంస్థ సంపాదించడం జరిగిందనమాట. గ్రీన్ క్లైమేట్ ఫండ్ దీన్ని GCF అంటారు. GCF ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది ఏం చేస్తుంది? దాని యొక్క ఫండ్ అనేది ఎవరికి ఇవ్వబడింది? ఈ ఇవ్వబడిన సంస్థ అనేది ఇండియాకు సంబంధించినటువంటి సంస్థ అనమాట. అందువలన మొట్టమొదటిసారిగా ఇండియాకు సంబంధించినటువంటి ఒక సంస్థ GCF యొక్క గ్రాంట్లు పొందింది కాబట్టి, ఈ రీసెంట్గా జరిగింది కాబట్టి దాని మీద కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందువలన ఈ క్వశ్చన్ గురించి ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. గ్రీన్ క్లైమేట్ ఫండ్ లేదా GCF గ్రాంట్ పొందినటువంటి ఇండియన్ ఆర్గనైజేషన్, భారతీయ సంస్థ ఏది అనే ప్రశ్న రావచ్చు. అది ఏది అంటే సిడ్బీ సంస్థ. మనకు తెలుసు కదండి, ఎకానమీలో చూద్దాం మనం. సిడ్బీ గురించి మన అందరికీ తెలిసిందే. ఈ సిడ్బీ సంస్థ అనేది ఈ గ్రాంట్ని పొందడం జరిగిందనమాట. దీని మీద కూడా క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే, ఈ సిడ్బీ సాధారణంగా మనందరికీ తెలిసిన పాయింట్ అది. సిడ్బీ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. సిడ్బీ అంటే ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ సంస్థని సిడ్బీ అని పిలుస్తారు. ఈ సిడ్బీ సంస్థకి ఇప్పుడు మనకి ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ యొక్క గ్రాంట్ను పొందడం జరిగిందనమాట. అయితే ఏ ప్రాజెక్ట్ అమల్లో భాగంగా ఈ సిడ్బీ సంస్థకి GCF గ్రాంట్ ప్రకటించడం జరిగింది అని అంటే, ఫైనాన్షియల్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్స్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఆ ప్రాజెక్ట్ పేరు ఏం పేరంటే, ఆ ప్రాజెక్ట్ని సాధారణంగా ఏం పిలుస్తారంటే సిడ్బీ యొక్క ఆ ప్రాజెక్ట్ని FMAP ప్రాజెక్ట్ అంటారు. FMAP ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఫైనాన్షియల్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ ప్రాజెక్ట్ అనమాట. ఫైనాన్షియల్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ ప్రాజెక్ట్ అనే దానికి ఈ GCF అనేది ఫండ్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ ఫైనాన్షియల్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ ప్రాజెక్ట్ అమలు కోసం ఎంత మొత్తంలో GCF గ్రాంట్ని సిడ్బీ పొందింది అని అంటే $215.6 మిలియన్ US డాలర్స్, 215 మిలియన్ అమెరికన్ డాలర్స్ అనే దాన్ని ఇది పొందడం జరిగిందనమాట. అయితే ఈ వాతావరణ పరిరక్షణ చేయడం కోసమని GCF అనేటటువంటి సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ GCF సంస్థ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. GCF సంస్థ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్లైమేట్ ఫండ్ సంస్థ అనమాట. ప్రపంచంలో అతిపెద్ద బిగ్గెస్ట్ క్లైమేట్ ఫండ్ ఏది అంటే క్లైమేట్ ఫండ్ అంటే వాతావరణ పరిరక్షణ చేసేటువంటి సంస్థలకి ఆ గ్రాంట్లు ఇచ్చేటటువంటి ప్రపంచంలో అతిపెద్దైనటువంటి సంస్థ ఏది అని అంటే GCF. ఈ GCF అనేది ప్రపంచంలో వేరు దేశాల్లో వాతావరణ పరిరక్షణ కోసమని గ్రాంట్లు ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది మన సిడ్బీ రూపొందించినటువంటి FMAP ప్రాజెక్ట్కి కూడా ఈ GCF అనేది తన గ్రాంట్ని, క్లైమేట్ ఫండ్ గ్రాంట్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ GCF అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం సందర్భంగా GCF ఏర్పడింది అనమాట. అది ఏంటి అని అంటే COP 16, కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్ 16. ఆ సమావేశం ఎప్పుడైతే జరిగిందో, ఈ మనందరూ తెలుసు కదండి కోప్ సమావేశాలు ఎవరు నిర్వహిస్తారండి? UNFCCC. ఈ UNFCCC సంస్థ నిర్వహించేటటువంటి కోప్ సమావేశాల్లో 16వ సమావేశంలో ప్రత్యేకంగా వాతావరణ పరిరక్షణ కోసమని ఒక ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని దాన్ని GCF అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి క్లైమేట్ ఫండ్ అనమాట. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సిందే. అలాగే UNFCCC గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. ఈ UNFCCC గురించి ఒక విషయం చెప్తాను.
మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏ సంస్థ ఆధ్వర్యంలో కోప్ సమావేశాలు నిర్వహించబడతాయి, యుఎన్ఎఫ్సిసిసి. ఓకే, యుఎన్ఎఫ్సిసిసి యొక్క అత్యున్నత నిర్ణయాలు తీసుకునే అథారిటీ ఏది, కోప్, సిఓపి కోప్. కోప్ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్. అలాగే మొట్టమొదటి కోప్ సమావేశం ఎప్పుడు నిర్వహించారు, 1995లో. కోప్ సమావేశం మొట్టమొదటి సమావేశం ఎప్పుడు నిర్వహించారంటే 1995లో మార్చిలో జర్మనీలోని బెర్లిన్లో కోప్ సమావేశం అనే దాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది. అలాగే యుఎన్ఎఫ్సిసిసి అంటే అర్థం ఏంటి, యుఎన్ఎఫ్సిసిసి అంటే అర్థం ఏంటి అని కూడా మీరు ఆల్రెడీ చదివి ఉంటారు అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను. యుఎన్ఎఫ్సిసిసి అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాన్ని యుఎన్ఎఫ్సిసిసి అని పిలుస్తారనమాట. అయితే ఇక్కడ మనం సిడ్బీ గురించి కొన్ని విషయాలు చెప్తాను. సిడ్బీ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తూ ఉంటుంది అని అంటే భారతదేశంలో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ, అతి సూక్ష్మ, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలు ఉంటాయి కదండి, ఆ పరిశ్రమలకి ఫైనాన్స్ కంపెనీల యొక్క లైసెన్సింగ్ అండ్ నియంత్రణ చేసేటటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ ఏది అంటే సిడ్బీ అనమాట, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ సిడ్బీని 1990 ఏప్రిల్ 2న ఏర్పాటు చేయడం జరిగింది. సిడ్బీ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ అనేది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉందండి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ సిడ్బీ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం సిఎండిగా మనోజ్ మిట్టల్ గారు ఉన్నారనమాట. మనోజ్ మిట్టల్ గారు ప్రస్తుతం దీనికి సిఎండిగా ఉన్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం. నెక్స్ట్ రేపు మళ్ళీ మిగిలినటువంటి అంశాలను కూడా మళ్ళీ మీకు అందిస్తాను. ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే మిత్రులారా, మీకు ఎవరికైనా సరే మీరు హయ్యెస్ట్ మార్కులు సంపాదించాలంటే కరెంట్ అఫైర్స్ని తప్పనిసరి చదవండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో తప్పనిసరిగా కరెంట్ అఫైర్సే ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి, అందువల్ల తప్పనిసరి చదవండి. ఇది 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఉన్నటువంటి మొత్తం సైన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని అంశాలను కూడా ఈ స్పేడెక్స్ రూపంలో మనం గాంధీవం యాప్లో పెట్టడం జరిగింది. గాంధీవం యాప్ని మరి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లేస్టోర్లో GANDEEVAM గాంధీవం అని టైప్ చేసి దాని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడంలో సమస్య వస్తే 9949449941కి కాల్ చేయండి. తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి సపోర్ట్ నేను ఇస్తాను. మీరు హయ్యెస్ట్ మార్కులు సంపాదించడమే నాకు కావాల్సింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి ఆ సహాయాన్ని తీసుకొని మీకు కావాల్సిన సహాయాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.